ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు ఆనియన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. గట్టి పకోడీ అంటారు కదండి, అది స్ట్రీట్ స్టైల్లో చేసి చూపిస్తాను. నేను వాటికైతే ఇట్లా ఆనియన్స్ మొత్తం కట్ చేసుకున్నాను, సన్నగా చీలికల్లాగా. చూసారు కదా, ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం ఒక 4 ఆనియన్స్. చూసారు కదా, ఈ ఆనియన్స్లో కొంచెం ఉప్పు, ఆనియన్స్లోకి సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ధనియాలు ఉన్నాయి కదండి, ధనియాలను ఇట్లా నలిపేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, మొత్తాన్ని ఇట్లా పిసికేయాలి. ఎట్లా అంటే ఈ కట్ చేసినవి మొత్తం ఇట్లా ఉన్నాయి కదా ఆనియన్, మొత్తం ఇట్లా విడిపోయేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇదే వాటర్తోనే పిండి కూడా కలిసిపోద్ది అన్నమాట. అవసరం పడితే కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. మామూలుగా అయితే ఆనియన్లో వచ్చే వాటర్తోనే పిండి కలపటానికి కూడా సరిపోతుంది. చూసారు కదా, కరివేపాకు, కొత్తిమీర రెండు కలిసి ఇలా మిక్స్ చేస్తుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటాయి ఇట్లా చేస్తే. ఫస్ట్ ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం ఇలా తడిగా అయితే వచ్చేసాయి కదా. దీనిలో నేను కొంచెం కారం యాడ్ చేస్తాను. చూసారు కదండి, దీనిలో నేను కొంచెం కారం, లిటిల్ బిట్ కారం అయితే యాడ్ చేస్తాను. చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తాను. చూసారు కదా, శనగపిండి యాడ్ చేస్తున్నా. తర్వాత దీనిలోనే ఎంతైతే నేను చేతితో తీసుకున్నాను మెజర్మెంట్స్, ఇట్లా కొంచెం శనగపిండి కన్నా కొంచెం ఎక్కువే బియ్యం పిండి తీసుకోవాలి. శనగపిండి ఎంతైతే తీసుకున్నామో దానికి 2 అంతలు బియ్యం పిండి తీసుకోవాలి. ఎందుకంటే గట్టి పకోడీ కాబట్టి చేసేది మనకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇట్లా బియ్యం పిండి యూజ్ చేయటం వల్ల. ఓన్లీ శనగపిండి అయితే చాలా మెత్తగా ఉంటాయి. ఇంకా చూసారు కదా, బియ్యం పిండి అయితే జల్లించి తీసుకుంటున్నాను. మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, పిండి అయితే కొంచెం ఇట్లా వచ్చింది. నాకైతే లిటిల్ బిట్ వాటర్ అయితే కొంచెం వాటర్ అయితే అవసరం అనిపిస్తుంది. చూసారు కదా, కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ అయితే ఆనియన్స్లో వచ్చే వాటరే సరిపోతుంది. నాకు కొంచెం వాటర్ పడితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో చూస్తారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. శనగపిండి యూజ్ చేసా కదా, పిల్లలకి స్టమక్ పెయిన్ అట్లా ఏం రాకుండా కొంచెం వామ్ కూడా యాడ్ చేశాను. కొంచెం వామ్ యాడ్ చేసుకున్నానండి. ఫ్లేవర్ బాగుంటుంది, స్టమక్ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది. పిండి అయితే అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టేసి పకోడీ వేసుకోవటమేనండి. సరే కదా, మొత్తం పిండి కలపటం అయిపోయింది. నేను ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకున్నాను. అది వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్గా వేడెక్కింది.
మనం ఇప్పుడు పకోడీలాగా చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. పిండి చేతికి సరిపోయినంత తీసుకొని ఇట్లా వేసుకోవటమేనండి. మొత్తం ఇట్లా చూసారు కదా, ఆల్మోస్ట్ కలర్ టర్న్ అయిపోయింది, కలర్ చేంజ్ అయిపోయింది, పర్ఫెక్ట్గా వేగిపోయిందండి పకోడీ. చూసారు కదండి, పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా క్రంచీగా మొత్తం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. మీరు ట్రై చేయండి, నచ్చితే షేర్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.